ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా, కానీ దేవుని యొద్ద నుండి మాత్రం తప్పకుండా నాకు సహాయం లభిస్తుంది. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు ఏదో ఒక విధంగా కార్యాలు చేస్తాడు. నేను అన్యజనుల్లాగా విచారింపను. యేసు ప్రభు నోరారా పలికిన మాట ఏంటో తెలుసా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని దేహమును గూర్చేనను, ప్రాణమును గూర్చేనను, వస్త్రమును గూర్చేనను మీరు చింతింపనేలా. అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నవి, ఆకాశ పక్షులు ఎలా పోషింపబడుచున్నవి చూడండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొని వైనను, వాటికి గరిసె లేదు. గరిసె అంటే తెలుసా? వెనకటి రోజుల్లో ధాన్యాలను నిల్వ చేసే వాళ్ళని గాదె లేక గరిసె అంటారు. గాదెలు, గరిసెలు. గరిసె పెద్ద కుండలాగా ఉంటుంది. గరిసె పెద్ద కుండ, మనం పడతాం ఆ కుండలో, అంత పెద్ద కుండ గరిసె. వెనకటి రోజుల్లో ఒడ్లు దాచిపెట్టేవాళ్ళు అందులో. ఆకలైనప్పుడు తీసి దంచుకొని ఒడ్లు బియ్యం చేసుకొని వండుకొని తింటారన్నమాట. అవి గరిసెలు. గాదె అంటేనేమో ఈ వరిగడ్డితో చేస్తారు. తర్వాత ఈ చెట్ల రబ్బరు సువ్వలతో కూడా గాదెలు అల్లుతారు. అలాగే వెదురు బొంగులతో కూడా గాదెలు అల్లుతారు. అల్లి దానిలో ఒడ్లు పండితే ఆ ఒడ్లన్నీ దానిలో నింపుకొని పైన కప్పేసుకుంటారు. వర్షం పడ్డా తడవకుండా ఒడ్లు అందులో మంచిగా మాగుతాయి. తర్వాత దంచుకొని తింటారు. అట్లా తిన్నోళ్ళు దగ్గర 90 ఏళ్ళు 100 ఏళ్ళు లెక్క లేకుండా బతికారు. 110 ఏళ్ళు బతికారు. ఇప్పుడంతా మారిపోయింది కాబట్టి అంత 60కి ఫైనల్ క్లైమాక్స్కి వస్తుంది. ఏమంటే మన జనరేషన్ వచ్చేసి మనకంటే ముందు తరం వాళ్ళు గట్టిగా వెళ్తున్నారు, 80కి 90కి వెళ్తున్నారు. అట్లా వాటికి గరిసె లేదు. ఆకాశ పక్షులకు గాదెలు లేవు, గరిసెలు లేవు. ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకొని తింటమే. అయినా సరే వాటిని దేవుడు బతికిస్తున్నాడు. అవి చావలేదు, చావట్లేదు. ఏ పక్షి కానీ ఏ జంతువు కానీ ఆత్మహత్య చేసుకోవటం లేదు. ఈ దరిద్రం అంతా మనుషులకే. స్తోత్రం గట్టిగా చెప్పండి. అయ్యో నా ఆహారం సంగతి ఏంది, వస్త్రం సంగతి ఏంది, నా రేపటి భవిష్యత్ ఏంది అని ఎవరైనా దిగులు పడుతున్నారు, విచారపడుతున్నారంటే వాళ్ళు అన్యులు అన్నాడు. అన్యులు అంటే దేవుని ఎరగని వారు, దేవుడు పరిచయం లేని వాళ్ళు, దేవుని చేత ఎరిగింపబడిన వారు కారు. వారు అన్యజనులు. అన్యజనులు వీటి గురించి విచారపడతారు. కానీ నువ్వు నా బిడ్డవి, విశ్వాసమును బట్టి నా రక్తము చేత విమోచింపబడి దేవుని కుమారుడివి, కుమార్తెవయ్యావు గనుక వాళ్ళలాగా నువ్వు నీ పర్సనల్ గురించి నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. అది నీ పర్సనల్, నీ ఫ్యామిలీ కావచ్చు, నువ్వు కావచ్చు. నువ్వు దాని గురించి విచారపడ్డ ప్రతిసారి గుర్తుపెట్టుకో, నేను ఎందుకు దిగులు పడుతున్నాను? దిగులు పడితే నా తండ్రి ఏమన్నాడు? నువ్వు అన్యుడివి, అన్యురాలివే అన్నాడు. అమ్మో నేను అంత మాట అనిపించుకోను, నేను ఆయన కొడుకుని, కూతుర్ని, నాకు ఆ చింత లేదు తండ్రి అంటా ఉండాలి. నాకు ఆ దిగులేం లేదు నాయన, నువ్వు ఉన్నావుగా. నాకు ఈరోజు ఇంట్లో అన్నానికి లేదంటే నీకు తెలియదా ఏంది? నీకు తెలియదా? సౌలు సంఘాన్ని హింస పెడుతుంటే మధ్యాహ్నం 3 గంటల వేళ సౌలుకు ప్రత్యక్షమై, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని అడిగినోడికి నీకు తెలియదు నా ఆకలి బాధ. సౌలు ఎవరిని హింసించాడు? యేసు ప్రభునా, సంఘాన్నా? పెద్దగా చెప్పండి. సంఘాన్ని హింసించాడు. అంటే యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డల్ని హింసించాడు. కానీ ఆ సౌలుకి యేసు ప్రభు ప్రత్యక్షమై ఏమన్నాడు? నన్నెందుకు హింసించుచున్నావు అన్నాడు. అయ్యా నువ్వెవరివి, అసలు నిన్ను చూడటమే ఇప్పుడు, నేను నిన్ను హింసించటం ఏమిటి అన్నాడు సౌలు. నా సంఘాన్ని హింసిస్తే ఆ బాధ అంతా నాదేరా నాయనా, నువ్వు కొడుతుంది సంఘాన్ని కానీ దెబ్బ తగులుతుంది నాకు అని స్పందించాడు యేసయ్య. గుడ్ స్తోత్రం చెప్పు. నా బిడ్డల్ని బాధ పెడితే, నా బిడ్డల్ని హింస పెడితే, నా బిడ్డల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు కాదురా దాన్ని ఫేస్ చేసేది నేను. మునికోలలకు ఎదురు తన్నటం నీకు కష్టమని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాతే సౌలు పౌలుగా మారిపోయాడు. ఆయనే ఇప్పుడు ఇవన్నీ రాసింది.
అంటే తన సంఘము విషయములో ఆయనకి ఎంత చింత ఉంది, దేవునికి ఎంత బాధ్యత ఉంది. సంఘము అంటే నిన్ను నన్ను ఎవడైనా హింస పెడితే ఆ హింస మనం కాదు, ఆయన పొందుతున్నట్టు ఫీల్ అవుతాడట. నీ కన్న బిడ్డని నీ కళ్ళ ముందు ఎవరన్నా కొడితే దెబ్బ ఆ బిడ్డకి తగిలిద్దా, ఎక్కువ దెబ్బ నీకు తగిలిద్దా? యథార్థం చెప్పండి. నువ్వు ఎంతో ప్రేమించే నీ బిడ్డని నీ కళ్ళ ముందు ఎవరన్నా ఫట్ ఫట్ కొట్టారనుకో, దెబ్బ తిన్నదానికి తిన్నవాడికి ఒకంత దెబ్బ అయితే అది చూసిన నీకు రెండొంతల నొప్పి పుట్టిద్ది. ఇంకా చెప్పాలంటే నీ బిడ్డ వాని మీద తిరుగుబాటు చేయకపోవచ్చు, నువ్వు మాత్రం వాడిని తన్నకుండా ఉండలేవు. దేవునికి స్తోత్రం. కనీసం పట్టుకొని ఎగబడి వాడిని పీకి లాగి గందరగోళం చేస్తావు. వాళ్ళకి ఆశ్చర్యం, నేను కొట్టింది ఈ బిడ్డనే కదా, ఆమెకి ఎందుకు అంత కోపం వచ్చింది? ఆయనకి ఆడ మనిషి కూడా ఒప్పుకోదు. తన బిడ్డను పుట్టుకుంటే ఇంకా జంట కంటే లేడీకి ఇంకా ఎక్కువ కోపం. దేవునికి స్తోత్రం. ఆ మమత లాంటిది, ఆ మాతృమూర్తి యొక్క మమత అది ఆయనలో కనపడింది. సౌలు సంఘాన్ని హింసిస్తుంటే సౌలు కనపడి నన్ను హింసిస్తావేందని అడిగాడంటే నొప్పంతా ఆయన ఫేస్ చేస్తున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి, మన మీద పడే ఒక దెబ్బకు వచ్చే నొప్పి మనకంటే ఎక్కువ యేసయ్య పడుతున్నాడు. మనల్ని మాటలు అంటుంటే కొంతమంది మనుషులు మనల్ని మాటలతో తూట్లు పొడుస్తుంటే ఈ తూట్లు నీ ఒంటి మీద పడతాయో లేదో కానీ ఈ గాయాలు మాత్రం ఆయనకు కలుగుతున్నాయి. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడాను అని రాస్తుంది బైబిల్లో. ఎవడన్నా నిన్ను నోరు జారి ఎగతాళిగా హేళనగా మాట్లాడితే నీకు కొంత నొప్పి ఉంటుందేమో, యేసయ్యకి ఎక్కువ నొప్పి ఉంటుంది. ఎందుకనన్నా మనల్ని అంటే మనం ఇబ్బంది పడితే ఆయనకి ఎందుకు బాధ అంటే, ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఆయన యందలి విశ్వాసం ఉంచి రక్షణలోకి వచ్చామో అప్పుడు ఆయనతో జతపరచబడ్డాం. ఎలా జతపరచబడ్డామో తెలుసా? ఈ శరీరంలో ఒక అవయవము, ఇప్పుడు నా చెయ్యి ఉంది, నా శరీరంలో ఒక అవయవం ఎవరన్నా వచ్చి ఈ చేతిని పట్టుకొని గాయం చేశారనుకో, నేను అబ్బా అంటానా, పట్టించుకోకుండా ఉంటానా? స్తోత్రం చెప్పండి. నొప్పి ఫీల్ అవుతానా, ఫీల్ అవనా? అప్పుడు ఈ చేతిని గాయపరిచే బ్రదర్ నిన్నేం చేయాలి, జస్ట్ నీ హ్యాండ్నే అన్నాడు అనుకో, ఈ హ్యాండ్ తీసుకొని లాగా ఒకటి పీకుతా. ఒరే సోదరుడా, నా హ్యాండ్ని ఇబ్బంది పెట్టిన, ఈ చేతిని ఇబ్బంది పెట్టినా నా బాడీ మొత్తానికి ఆ పెయిన్, లేదా నా బ్రెయిన్లో ఆ పెయిన్ ఫీలింగ్ ఉంటుంది, ఆ నొప్పి ఉంటుంది, ఊరుకోలేను నేను. ఈ శరీరంలో ఈ చెయ్యి ఎలా ఒక అవయవం అయిపోయిందో ఎన్నో బాగా వినండి. ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ మీకు దడ ఆయాసం తగ్గదు. ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం. స్పష్టంగా చెబుతున్నా నేను. ఈ శరీరంలో ఈ అవయవములు ఎలాగా లింక్ అయి ఉన్నాయో, విశ్వాసము ద్వారా రక్షణలోనికి వచ్చిన వాళ్ళందరినీ యేసు తనతో పాటు ఐక్యపరుచుకుంటున్నాడు. అర్థమైందా? మనమందరము కలిసి ఆయన శరీరము అని రాస్తుంది బైబిల్లో. మనందరికీ శిరస్సు ఆయన. మన శిరస్సు యేసయ్య అయినప్పుడు, ఆయన శరీరం అంతా మనమైనప్పుడు, మనలో ఎవరికి ఏది కొదవైనా, ఏది జరిగినా, ఏ మాట అయినా, ఏ గాయమైనా, ఏ ఇదైనా మొదట సమాచారం ఆయనకి వెళుతుంది.